ఏడవ ఎల్పిజి ట్యాంకర్ హోర్మూజ్ దాటి భారత నీళ్లకు తన జర్నీని మొదలెట్టింది. ఇరాన్ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. బట్ ఇలా భారత్ ఏ రకంగా ఉందన్నది మీరు అందరూ చూడండి. ఇరాన్ కాన్సులేట్ నుంచి, భారత్లో ఉన్న ఇరాన్ కాన్సులేట్ ఏదైతే ముంబైలో ఉన్నదో ఆ కాన్సులేట్ నుంచి భారత్ ఇంకా గుజరాత్ మా మనసులలో ఎప్పటికి ఉంటాయి, ఇలా భారత్కి ఇంత ఎందుకు గౌరవం ఇస్తుంది ప్రపంచ దేశాలు అని చెప్పి మాట్లాడితే 2014లో భారత్ను ఒక ఇంపోర్ట్ నేషన్ అని ఉంది, ఎగుమతి చేసుకునే దేశం అని చెప్పి అదే 2025లో మన భారత్ ఎక్స్పోర్ట్ నేషన్ అయిపోయింది. ఆస్ట్రా మైక్రోవేవ్ ఇవన్నీ అగ్రగామిగా నిలబడ్డాయి, భారత్ని ముందంజులో పెడుతున్నాయి. భారత్ యొక్క ప్రతిభకు పరాక్రమానికి నిలువెత్తు సాక్షి. ఇవాళ ఇండియా సుమారు 100+ కంట్రీస్కి డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్ చేస్తుందంటే మీరు నమ్ముతారా? ఇవాళ కేవలం మనము పార్ట్సే తయారు చేస్తలేం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కంప్లీట్ వార్ సిస్టమ్స్ని మనం తయారు చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆరంభ హీ ఇతనా ప్రచండ హై. అవి ఇమాజిన్ కరియా తో ఆగే కిస్ తరీకే సే భారత్ జానే వాలా. మోదీ గారు చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నా. ఏందనంటే మేరా సైనిక్ మే ఓ దేనా చాతా హూ जिससे उसका सामर्थ्य बढ़े. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇవాళ ఇరాన్ యొక్క ఒక స్పెషల్ మెసేజ్ భారత్కు వచ్చింది ఫ్రెండ్స్. ఏందనంటే 7వ ఎల్పిజి ట్యాంకర్ హోర్మూజ్ దాటి భారత నీళ్లకు తన జర్నీని మొదలెట్టింది. ఆల్మోస్ట్ 7th ఫ్లాగ్డ్ ఎల్పిజి ట్యాంకర్ గ్రీన్ సాన్వి స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ దాటి ఫ్రైడే నాడు మన భారత్ యొక్క నీళ్ళకి ఎంటర్ అవుతున్నది. ఇరాన్ ఒక స్పెషల్ మెసేజ్ ఇచ్చింది. ఏందనంటే న్యూఢిల్లీకి ఏమని చెప్పింది? ఇన్ ఏ పోస్ట్ ఎక్స్ ఇరాన్ కన్సులేట్ ఇన్ ముంబై సెడ్ ఇండియా అండ్ గుజరాత్ ఇన్ పర్టికులర్ హెల్డ్ చెరిష్డ్ ప్లేస్డ్ ఇన్ అవర్ షేర్డ్ హిస్టరీ. మాకు అత్యంత భారత్ కానీ అండ్ గుజరాత్ పోర్ట్ కానీ మాకు చాలా కీలకమైనవి, మా మనసులల్లా చిరస్మరణీయంగా నిలిచిపోతాయి అని చెప్పి ఇరాన్ చెప్పింది. ఇప్పుడు బగబగమని భారత్లో ఎవరెవరికి ఎట్లెట్లా మండుతుందో ఇక దేవుడు ఎరుగు, కానీ మండేటోళ్ళ గురించి నేను పెద్దగా డిస్కస్ చేయదలుచుకోలే. బట్ బరాల్ ఇరాన్ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. బట్ ఇలా భారత్ ఏ రకంగా ఉందన్నది మీరు అందరూ చూడండి. భారత్ కేవలం ఇవాళ ఇరాన్ నుంచి షిప్పులు తీసుకురావడంలోనే తన సమర్థత చూపెట్టలే. భారత్ యొక్క పరాక్రమానికి కూడా ఇవాళ ప్రపంచ దేశాల్లో తల వంచాల్సిందే, భారత్ వెనకాల నిలబడాల్సిందే. బికాజ్ భారత్ సే బడకర్ కుచ్ నహీ అండ్ భారత్ బినా కుచ్ నహీ అన్నది నడుస్తుంది. వెన్ ఐ సే దిస్, ఎప్పుడైతే నేను ఇది చెప్తున్నానో ప్రతి భారతీయుడు నిలబడి భారత్ మాతాకి జై అని చెప్పి చెప్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు. పాకిస్తాన్ అమెరికా వాడు తన ట్యాంకర్లను బయటకు తీయనీకే పాకిస్తానీ ఫ్లాగులు పెట్టి తీపిస్తుంటే పాకిస్తానీ షిప్ను కూడా పేల్చేసింది ఇరాన్. జస్ట్ ఇమాజిన్ చేయండి. అట్లాంటిది ఇరాన్ కాన్సులేట్ నుంచి, భారత్లో ఉన్న ఇరాన్ కాన్సులేట్ ఏదైతే ముంబైలో ఉన్నదో ఆ కాన్సులేట్ నుంచి భారత్ ఇంకా గుజరాత్ మా మనసులలో ఎప్పటికి ఉంటాయి, ఆ రిలేషన్ మేము పెట్టుకుంటాము అని 7వ ట్యాంకర్ భారత్ నీళ్ళకి ఎంటర్ అవుతున్నది త్వరలో, స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ దాటింది. ఇలా భారత్కి ఇంత ఎందుకు గౌరవం ఇస్తుంది ప్రపంచ దేశాలు అని చెప్పి మాట్లాడితే 2014లో ఒక మంచి ఘటన జరిగింది. అది ఏందో మనందరికీ తెలుసు. ఎవరి ప్రమాణ స్వీకారం ఏం మార్చేసిందని అనేది మనందరికీ తెలుసు. ఫ్యాక్ట్ ఏందనంటే ఇవాళ డేటాతోనే కదా మన చిత్రగుప్త్ కంప్లీట్గా. వెనకటికి డిఫెన్స్ బడ్జెట్ ఏదైతే మనది ఉన్నది కదా ఫ్రెండ్స్, డిఫెన్స్ బడ్జెట్ ఏదైతే మనం అనుకుంటాం కదా, ఇవాళ మనం చూస్తే 700 కోట్ల నుంచి 38,424 కోట్లు 11 సంవత్సరాలలో మనము మార్చేసినాం. ఏంది మార్చినాం గిరీష్? 700 కోట్లేంది, 38,000 కోట్లేంది అని చెప్పి మాట్లాడితే భారత్ వెనకటికి డిఫెన్స్ సెక్టార్ మనం తీసుకొని చూస్తే వరల్డ్స్ బిగ్గెస్ట్ వెపన్ బయర్ ఉండే. వెపన్స్ అన్ని మనం కొంటుండే, మీకు అర్థమవుతుంది కదా, ఇంపోర్ట్ చేసుకుంటుండే, ఎక్స్పోర్ట్ దూరం మాట. ఇవాళ భారత్ ప్రపంచానికి ఎవరెవరి దగ్గరైతే మనం కొన్నాం చూడు వాళ్ళందరికీ మళ్ళా ఎక్స్పోర్ట్ చేసే సామర్థ్యానికి ఎదిగింది. అంటే ఎంతమంది భారతీయులకు తెలిసింది? మీ అందరికీ తెలుసా? ఇది మీ కమెంట్ రూపంలో చెప్పుకుంటారు. ద షిఫ్ట్ ఏందనంటే 2014లో భారత్ను ఒక ఇంపోర్ట్ నేషన్ అని ఉన్నారు, ఎగుమతి చేసుకునే దేశం అని చెప్పారు. అదే 2025లో మన భారత్ ఎక్స్పోర్ట్ నేషన్ అయిపోయింది. ఎన్ని టైమ్స్ గ్రో అయింది? ఆల్మోస్ట్ 554x టైమ్స్ గ్రో అవుతుంది. ఇది స్టాటిస్టిక్ కాదు. ఇవాళ భారత్ చేంజ్ అవ్వడం ప్రపంచం కూడా చూస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అబ్జర్వ్ చేస్తుంది.
డేటా ఇక్కడ కాగలే ఫ్రెండ్స్, డేటా ఇక్కడ కాగలే. భారత్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ హీరో లాగా లేచింది కంప్లీట్. ప్రపంచం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే భారత్ ఇట్లా లేస్తుందని. ఇవాళ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ భారత్ యొక్క ప్రైవేట్ సెక్టార్ ఏదైతుందో డిఫెన్స్ గ్రోత్లా అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ప్రైవేట్ సెక్టార్ ఎక్కడెక్కడ లీడ్ అవుతున్నది అని చెప్పి మాట్లాడితే 60% ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్ ఇవాళ మనకు ప్రైవేట్ కంపెనీల నుంచి వస్తున్నాయి. 60% ఏదైతే ప్రైవేట్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా వెపన్స్ వేరే దేశాలకు, ప్రైవేట్ కంపెనీస్ తయారు చేస్తున్నారు అని అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి పాలసీ షిఫ్ట్ అనేది ఏడాదాకా వచ్చింది. సో ప్రైవేట్ ఇన్నోవేషన్ కాడికి మాట్లాడితే ఇలా L&T, భారత్ ఫోర్జ్, ఆస్ట్రా మైక్రోవేవ్ ఇవన్నీ అగ్రగామిగా నిలబడ్డాయి, భారత్ని ముందంజులో పెడుతున్నాయి. భారత్ యొక్క ప్రతిభకు పరాక్రమానికి నిలువెత్తు సాక్ష్యం. ఇవాళ ఇవి కేవలం ఒక ఇండియన్ కంపెనీస్ కావు. ఏవి L&T, భారత్ ఫోర్జ్ అండ్ ఆస్ట్రా మైక్రోవేవ్ అవుతున్నాయి కదా, ఇవి కేవలం ఇండియన్ కంపెనీస్ కావు. క్లియర్ కట్గా చెప్పాలంటే ప్రపంచానికే ఒక కీ డిఫెన్స్ ప్లేయర్స్ అయినాయి. ఇవాళ భారత్ ఇంపోర్ట్ చేసుకుంటలేదు, భారత్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే భారత్ అమ్ముతుంది. ఇంపోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నది అని అంటే ఫారిన్ రిజర్వ్స్ కూడా మనకి ఎంత పెరుగుతాయి అనేది ఒకసారి మీరు చూడండి. ఇది మనం అందరం మనసులలో సేవ్ చేసుకోవాలి. ఇవాళ ఇండియా సుమారు 100+ కంట్రీస్కి డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్ చేస్తుందంటే మీరు నమ్ముతారా? రైట్ ఫ్రమ్ బ్రహ్మోస్ మిసైల్స్ నుంచి, రేడార్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నుంచి, తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్ నుంచి, నావల్ ప్లాట్ఫామ్స్ ఇంకా అమ్యునేషన్ నుంచి కంప్లీట్గా ఇవన్నీ భారత్ 100 కంట్రీలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇవాళ కేవలం మనము పార్ట్సే తయారు చేస్తలేము. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కంప్లీట్ వార్ సిస్టమ్స్ని మనం తయారు చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇది కదా మనకు కావాల్సింది భారత్ అంటే. ఆత్మనిర్భరత అని అంటే ఇది కదా. మూమెంటం ఏ రకంగా ఉంది అని చెప్పి మనం చూస్తే మూమెంటం ఏడాదాకా ఉందని మనం చూస్తే ఇలా ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ జర్నీ అగర్ మనం తీసుకుంటే 2014లో కేవలం అది 700 కోట్లు ఉండే. 2025 వచ్చేసరికి ఎంత అయింది? 38,424 crores. ఇక ఎంత గ్రోత్ రేట్ ఉందో అనేది మీరు జర చూసుకోండి. 2029 టార్గెట్ ఏం తీసుకొని పోతున్నది ప్రభుత్వం? సుమారు 50,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తాం మేము అని చెప్పి పెట్టుకుంటుంది. అంటే భారత్ ఈరోజు ప్రపంచంలో ఏ రకంగా అయిందో చూడండి. అండ్ మోర్ ఓవర్ నిన్నగాక మొన్న రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడారు, భారత్ని ప్రపంచానికి ఒక డ్రోన్ క్యాపిటల్ చేస్తాము. అంటే డ్రోన్ టెక్నాలజీలో కూడా జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని భారత్ ఏ రకంగా పోతుందో చూడండి. ఇది తారాస్థాయికి రీచ్ అయిపోయిందా గిరీష్ అని అంటే ఇది కేవలం బిగినింగ్ ఫ్రెండ్స్. अभी तो आरंभ हुआ, आरंभ ही इतना प्रचंड है. अब इमेजिन करिए तो आगे किस तरीके से भारत जाने वाला है. కంట్రీస్ ఎవరెవరైతే మనకు వెపన్స్ అమ్మిండ్రు చూడు, ఇవాళ వాళ్ళు మనకు కస్టమర్లు అవుతున్నారు. ఎంత గర్వకారణం ఇది. ఇప్పుడు ఇది రియల్ పవర్ కాదా? ఎప్పుడైతే మన దేశం మన సొంత వెపన్స్ తయారు చేసుకుంటుంటుందో ఇక మనం ఎవరికి భయపడాల్సిన అవసరం ఏమున్నది? మరొకసారి నేను దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నా. ఏందనంటే మేరా సైనిక్ మే ఓ దేనా చాతా హూ జిస్సే ఉస్కా సామర్థ్య బడే. అంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ మై సోల్జర్ షుడ్ ఇంక్రీజ్. ఐ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ సార్ట్ ఆఫ్ వెపన్స్ రాదర్ దాన్ జస్ట్ ఇంపోర్టింగ్ వెపన్స్ అండ్ గివింగ్ టు మై సోల్జర్. ఐ వుడ్ రాదర్ ట్రై టు మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా విచ్ డెఫినెట్లీ ఎన్హాన్సెస్ ది ఎఫిషియన్సీ ఆఫ్ మై సోల్జర్స్. ప్రపంచ దేశంలలో ఎట్లా ఉంటుందో అనంటే శత్రువుకు కూడా తెలుస్తుంది కదా ఈ వెపన్ ఎట్లా నడుస్తుంది అని అనేది. బట్ నా సోల్జర్కి ప్రచండ హెలికాప్టర్స్ ఎప్పుడైతే తయారు చేసిండ్రో అప్పుడు మోదీ గారు మాట్లాడిన మాటలు మీకు గుర్తు చేస్తాను. రియల్ పవర్ ఏ రకంగా ఉంటుందో మీ అందరికీ తెలుసా ఫ్రెండ్స్? భారత్ ఏ రకంగా ఉంటుందో మీ అందరికీ తెలుసా ఫ్రెండ్స్? వీర్ సావర్కర్ గారు ఒక మాట అన్నాడు, గుర్తుందా? అభినవ భారత్ ఏ రకంగా ఉంటుందో మీరు చూస్తారా అని చెప్పినప్పుడు ఇలా అభినవ భారత్ ప్రపంచానికి పరిచయం ఏ రకంగా అవుతుంది అని అంటే అబ్జర్వ్ చేసి చూడండి. ఇవాళ ఈ ముఖం ఎట్లుంటుందో నేను క్లియర్ కట్గా ప్రతిసారి మీకు చెప్తూనే వచ్చిన. వీడు ఇవాళ ఏమంటుండే తెలుసా? అరబ్ని ఇంక సౌదీ అరేబియా క్లియర్ కట్గా బిచ్చమెత్తుకుంటుంది చైనాకు, సౌదీ అరేబియాకు. $4.8 బిలియన్ అప్పున్నది. వాళ్ళు ఏమడుగుతున్నారు? మా పైసలు మాకు కావాలా, మాదే చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్నాం, మా పైసలు మాకు కావాలా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ క్లియర్ కట్గా చెప్తుంది, షాబాజ్ షరీఫ్ మాట్లాడుతున్నాడు ఏమనని, ఇంత క్లిష్ట పరిస్థితులలో మమ్మల్ని ఇట్లా పైసలు అడగడం అనేది చాలా దురదృష్టకరము. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే యాక్చువల్లీ మేము చిప్పబట్టుకొని బయట మొత్తం తిరగాల, అట్లా కాకుండా మీరు పైసలు అడగడం ఏంది, మేమేమి ఉల్టా మిమ్మల్ని బిచ్చం అడుగుదామని అనుకుంటే ఒక్క పేపర్లోనైనా కంప్లీట్గా ఇట్లాంటి అనాలిసిస్ ఏంటని వచ్చిందా? లేదా పొద్దున గల లేచి మీరు కనీసం ఒక 7-8 యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తారు. ఇట్లాంటి క్రాక్ డౌన్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎవరైనా ఇచ్చిండ్రా? ఇది మిమ్మల్ని ఆలోచింపజేస్తుందా లేదా? భారత్ వైపు మిమ్మల్ని లాగుతుందా లేదా? జాతీయవాదులుగా మిమ్మల్ని మారుస్తుందా లేదా? ఇఫ్ యూ ఫీల్
that it is motivating you, obviously we request you for a like, share and a comment here. भारत कभी झुकने का सवाल ही नहीं ले रहा है आजकल, भारत कभी रुकने का सवाल ही नहीं ले रहा है, भारत को कभी झुकाने का मौका भी नहीं मिल रहा है दुश्मन को. ఇది కదా మన భారత్. జాగృత్ చేయనికనే కదా మన చిత్రగుప్త్. జై హింద్, జై భారత్. భారత్ మాతాకి జై.